వెల్కమ్ బ్యాక్ టు బీటీఎంఎస్ బ్లాగ్. ఈరోజు మన బ్లాగ్లో గేమ్స్ లేదు, ఎంటర్టైన్మెంట్ లేదు. మరి ఏది లేకుండా నువ్వు ఎందుకు వచ్చావు అని అనుకుంటున్నారు కదా, చెప్తాను ఆగండి. నేను ఎందుకు వచ్చానంటే ఈరోజు నా స్కిన్ అండ్ హెయిర్ కోసం నేనేం చేస్తున్నానో మీకు చెప్తానమాట. ప్రతి ఒక్కరికి స్కిన్ అండ్ హెయిర్ చాలా ఇంపార్టెంట్ కదా. స్కిన్ అయితే మెలమెలా మెరిసిపోవాలి, హెయిర్ అయితే చాలా పెద్దది పెరిగిపోవాలి అనుకుంటారు. స్కిన్ మెరుస్తుంది కానీ ఎక్కువ వైట్ అయిపోరండి. ఎందుకంటే మనం ఎలా ఉంటున్నాం అలానే ఉంటాం. ఎందుకు బ్రైట్నెస్ అంటే దాని అర్థం వైట్ అయిపోవడం కాదు, మనం ఉన్న కలర్లోనే షైనీగా ఉండాలన్నమాట. అలానే హెయిర్ లాంగ్ ఉన్నా షార్ట్ ఉన్నా ఓకే, బట్ అది చూడడానికి అట్రాక్టివ్గా ఉంటే చాలన్నమాట. అండ్ మేము ఉంటున్న ఏరియాలో ఒక కంపెనీ ఉన్న పొల్యూషన్ ఏంటంటే అదంతా వచ్చేసి మన ఎత్తి మీద కూర్చుంటుంది అనమాట. అంత పొల్యూషన్, ఐరన్ ఫ్యాక్టరీ లెదర్ సంథింగ్ ఏదో ఫ్యాక్టరీ అనమాట అది. సో దానివల్ల ఏమైందంటే స్కిన్ ఫుల్ డ్యామేజ్, హెయిర్ అయితే మరి చెప్పనక్కర్లేదు, స్క్రబ్లా అయిపోయింది. చూస్తున్నారు కదా, చాలా క్రీమ్స్ అయితే యూట్యూబ్లో చూసి ప్రతిదీ సెర్చ్ చేసి యూజ్ చేశాను, బట్ నో యూజ్ అనమాట. 0% యూజ్ కూడా లేదు. అండ్ రీసెంట్లీ మా ఫ్రెండ్ అయితే సజెస్ట్ చేసింది, ఏంటని వాళ్ళ బాబుకి చూపించారంటే డెర్మలాజిస్ట్ దగ్గరికి. అక్కడ నువ్వు కూడా వెళ్ళి ప్రాబ్లమ్ సొల్యూషన్ అనేది దొరుకుతుంది అంటే సర్లే అని చెప్పేసి వెళ్ళాను. ఇక్కడ మా ఇంటికడే ఉంటారు, ఖరగ్పూర్లో సుభాష్పల్లిలో ఉంటారు డెర్మలాజిస్ట్ డాక్టర్. సో వెళ్ళగానే ఏమైందంటే తను చూసింది స్కిన్ మీద చిన్న చిన్న అంటే దానాల్లాగా అయిపోయింది, అంటే చిన్న కురుపుల్లా అయిపోయింది ఫేస్ మీద ఊరు నుంచి వెళ్ళి వచ్చాక. తను చూసి తను చెప్పింది ఏంటంటే 2 months ట్రీట్మెంట్ ఉన్నది, అది నీకు ఓకే అంటే నువ్వు చేయించుకో, దానివల్ల చాలా బాగుంటుంది. తర్వాత నువ్వు ఏదైతే క్రీమ్ యూజ్ చేస్తున్నావో అది కంటిన్యూ చేయొచ్చు రీజనబుల్ ప్రైస్లో, నేను చెప్తాను అని చెప్పింది. అది నేను 400 ఫీజ్ కదా, మహా అయితే ఎంత ఉంటాయి, 1000లో అవుతాయి కదా అని ఓకే అని చెప్తాను. చెప్పిన ప్రతి దానికి ₹1 అనమాట. ఇంకా తను లిస్ట్ రాసి ఇచ్చింది, ఆ వెళ్ళి మెడికల్ స్టోర్లో వెళ్ళి తీసుకుంటే నా బుర్ర గిర్రమని తిరిగింది అనమాట. ఒక్కొక్క ప్రైస్ చూస్తే 2 డ్రెస్సులు వచ్చేస్తాయి, టూ మచ్ ప్రైస్. మరి ఏం చేయాలి, ఇంక తప్పదు, అక్కడికి వెళ్ళి సొమ్ము అనేసి అన్నాను. ఇంక మరి వేరే ఆప్షన్ లేక తీసుకున్నాను అనమాట. ఇది సన్ స్క్రీన్ అనమాట, ఫస్ట్ పొటస్టేబుల్ సన్ స్క్రీన్ అనమాట. ఇది ఆల్రెడీ అయిపోయింది. మళ్ళీ ఇందులో ఉన్న ప్రాబ్లమ్స్ ఏంటంటే ఇవి ఎక్కడ దొరకవు. ఒకవేళ మనం ఆర్డర్ పెట్టుకుంటే 15 days 20 daysలో మళ్ళీ మన దగ్గరకు వస్తాయి అన్నమాట. ఆన్లైన్లో అయితే అస్సలు దొరకవు, ఆఫ్లైన్లోనే దొరుకుతాయి. ఇది క్లియర్ మ్యాట్ ఫినిష్ సన్ స్క్రీన్ జెల్ అనమాట. ఇది రాసుకుంటే ఫేస్లో అలా అబ్జర్వ్ అయిపోద్ది. ఇది రాసుకున్న తర్వాత మరి ఇంకేంటి అప్లై చేయకూడదు అనమాట. అదే రోజు మళ్ళీ 2:30 ఆఫ్టర్నూన్ 2:30 అయ్యేటప్పుడు ఈ బ్రైట్నింగ్ సిరమ్ యూజ్ చేయాలన్నమాట. దీనివల్ల మనకి ఏం యూజ్ అవుతుందంటే స్కిన్ అనేది లూజ్ చేస్తుంది అండ్ షైనీ అవుతుంది అనమాట. ఇది రాసినప్పుడు కొంచెం బ్లాక్గా అనిపిస్తాం, బట్ పర్వాలేదు. బ్లాక్గా ఉంటాయంటే వైట్గా ఉంటాయండి, కొంచెం ఫేస్ చూడడానికి బాగుంటే చాలు, మనం చూసి పక్క వాళ్ళు భయపడిపోకుండా కొంచెం పర్వాలేదు. ఎందుకంటే ఇప్పుడు నేను అదే రాసాను అనమాట, కొంచెం షైనీగా ఉంది కదా. ఇది రాసేసుకున్న తర్వాత క్యాప్సల్స్ కూడా మనం తినాలన్నమాట. క్యాప్సల్స్ అయితే అయిపోయాయి, అందుకని మీకు చూపించట్లేదు. మళ్ళీ దాని తర్వాత ఇది నైట్ క్యాప్సల్స్ అనమాట. ఇది చూడండి ఎంత బాగుందో, రేవీ బ్రాస్ ఈట్ అండ్ ప్యూర్ విటమిన్ క్యాప్సల్స్ అనమాట. ఇదైతే 2500 రూపీస్ అండి. 2500 రూపీస్ అనిపించింది నాకైతే. దీంట్లో 28 క్యాప్సల్స్ ఉంటాయి. ఆల్రెడీ ఒకటి అయిపోయింది, ఇది సెకండ్ది అనమాట. ఇందులో క్యాప్సల్స్ ఇలా ఉంటాయి అన్నమాట. దీనికి చిన్న హోల్ చేసి ఫేస్ మీద ఇలా పెట్టుకొని అలా కాస్త మాలిష్ చేసుకోవాలి. అలా మాలిష్ చేసుకుంటే ఏమవుతుందో నాకు తెలీదు, తను చెప్పారనమాట ఇలాగే చేయమనేసి. ఇవన్నీ అయిపోయిన తర్వాత ఈ హెయిర్కి ఒక షాంపూ, ఒక కండిషనర్, స్కాల్ప్ కోసం ఇది ఒక సిరమ్ అనమాట. దీన్ని ఏం చేయాలంటే ఇలా నైట్ టైము ఇలా అప్లై చేసుకొని కాస్త మర్దన చేసుకోవాలన్నమాట. స్కాల్ప్ది చాలా బాగుంటుంది. ఇలా మర్దన చేసుకొని తర్వాత ఏం చేయాలంటే 2 daysకి ఒకసారి షాంపూ చేసుకొని మళ్ళీ 50% హెయిర్ డ్రై అయ్యాక మళ్ళీ ఈ సిరమ్ అనేది అప్లై చేసుకోవాలన్నమాట. మీరు అనుకోవచ్చు ఏంటి నైట్ సిరమ్ అని చెప్పి ఆఫ్టర్నూన్ అప్లై చేసినట్టు, అంటే అట్లా మీకు చూపిద్దామని ఎగ్జాంపుల్ అనమాట. సర్క్యులేషన్ అయ్యి జుట్టు బాగా పెరుగుతుందంట. ఇప్పుడైతే నా జుట్టు ఇంత ఉంది, మీరు కట్టలాగా ఎంత పెరుగుతుందో చూద్దాం. ఇంకా 15 days అవుతా, నా 2 months కంప్లీట్ అనమాట. అప్పుడు డాక్టర్ దగ్గరికి వెళ్తాను, మీరు చెప్పినవన్నీ యూజ్ చేస్తాను, నా ఫేస్ ఎలా ఉందో చెప్పండి అని. యాక్చువల్లీ నేను ఏం చేశానంటే క్యూర్ స్కిన్ ఉంటుంది కదా, అందులో నా ప్రొఫైల్ని పంపి
అవన్నీ చెక్ చేయించాను అనమాట. మళ్ళీ వాళ్ళు కొన్ని ప్రొడక్ట్స్ అయితే మనకు పంపిస్తారు, కానీ అవి జెన్యూనా కాదా, మళ్ళీ అవి రాసుకొని ఫేస్ కోసం మనం అంతా తీసుకోకూడదు రిస్క్ అని చెప్పి మా ఇంటి దగ్గర ఉన్న డెర్మలాజిస్ట్ దగ్గరికి వెళ్ళి నేనైతే ఇవన్నీ యూజ్ చేస్తాను. అంటే నేను ఇవన్నీ యూజ్ చేస్తాను, మీరు యూజ్ చేయండి అని అర్థం కాదు. మీలో ఎవరైనా ఇలాంటివి యూజ్ చేశారా? లేదు అనుకుంటే యూజ్ చేయకండి, డెర్మలాజిస్ట్ దగ్గరికి వెళ్ళండి. మీ స్కిన్ ఏంటి అనేది టెస్ట్ చేయండి. అదైతే ఫుల్ ఆయిలీ స్కిన్ కాబట్టి నేను ఇవన్నీ యూజ్ చేస్తున్నాను. మీది డై అవ్వచ్చు, ఆయిల్ అవ్వచ్చు, ఏదైనా అవ్వచ్చు. సో ఈ వీడియోస్ మీరు చూసి ఓకే ఇలా కూడా ఉంటుందని తెలుసుకోండి, అంతగాని మీరు యూజ్ చేయండి అని నేనైతే అనట్లేదు. చాలామంది మా ఊర్లో, మా ఖరగ్పూర్లో ఉన్న వాళ్ళు చాలామంది నాకు అడిగారు, డెర్మలాజిస్ట్, స్కిన్ అండ్ హెయిర్ డాక్టర్స్ ఎవరైనా ఉంటే చెప్పండి అని చెప్పేసి. సో సుభాష్పల్లిలో ప్రియాంక మేడం అని డెర్మలాజిస్ట్ ఉన్నారు, మీరు అందరూ వెళ్ళి కలవచ్చు. మీ ప్రాబ్లమ్ని తనకు చెప్పి మీరు కూడా ట్రీట్మెంట్స్ ఇలాంటివి తీసుకోవచ్చు. అండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్, బై అండ్ టేక్ కేర్. జాగ్రత్తగా ఉండండి. ఫస్ట్ ఇవన్నీ మన దగ్గరికి రాకుండా ఉండాలంటే ఫస్ట్ వాటర్ ఎక్కువ తాగాలి, అండ్ ఫుడ్ కన్నా ఎక్కువ ఫ్రూట్స్ తినాలి. ఫ్రూట్స్ తినాలంటే దాన్ని కొంచెం బాగా వాష్ చేసుకుని తినాలి, ఎందుకంటే అందులో కూడా ఇప్పుడు ఏవో ఇంజెక్షన్స్ అన్నీ కల్తీ అయిపోయాయి కాబట్టి కొంచెం జాగ్రత్తగా ఉండి ఇలాంటివన్నీ తింటే చాలా మంచిది. బాయ్.